ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. నీ వాక్యము నన్ను బ్రతికించియున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 50వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, కీర్తనకారుడు అంటున్నాడు, నీ వాక్యము నన్ను బ్రతికించియున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అని. అవును ప్రియులారా, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట ఎంతో శక్తి కలిగినదిగా, మనల్ని సంతోషపెట్టేదిగా ఉంటుంది. ఇట్టి సంతోషాన్ని, ఇంత గొప్ప నెమ్మదిని దావీదు మహారాజు అనుభవించాడు. దేవుని వాక్యాన్ని చదివి దానిని నమ్మి ఆ వాక్యం మీద ఆధారపడినప్పుడు దావీదు గారు తన జీవితంలో ఎన్నో అద్భుతాలను దేవుని ద్వారా పొందుకున్నాడండి. ప్రియులారా, దావీదు గారు ఒక గొప్ప మహారాజై ఉన్నప్పటికీ దేవుని ఎదుట తన్ను తాను తగ్గించుకొని తన బాధను, తనకొచ్చిన శ్రమలను, నిందలను, శత్రు భయాలను, ప్రతి క్లిష్ట పరిస్థితులన్నిటినీ దేవునికి చెప్పేవాడు. ఆయన సన్నిధిలో చేరి దేవునికి మొరపెట్టేవాడు. ఆ దేవుని మాటలను ధ్యానించేవాడు. తద్వారా దేవుని యొద్ద నుండి గొప్ప సహాయాన్ని, నెమ్మదిని పొందుకొని సంతోషంగా జీవించినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని వాక్యాన్ని ఎందుకు చదవాలంటే ఆ వాక్యము మనల్ని బాగు చేస్తుంది కాబట్టి. ఆ వాక్యము మనల్ని స్వస్థపరుస్తుంది, గొప్ప ఐశ్వర్యాన్ని ఇస్తుంది, జ్ఞానాన్ని, తెలివిని, అధిక బుద్ధిని అనుగ్రహిస్తుందండి దేవుని వాక్యం. ప్రియులారా, అన్నిటికంటే ముఖ్యంగా మనల్ని పాపం జోలికి వెళ్లకుండా ఆ వాక్యం మనల్ని ఎంతగానో కాపాడుతుంది, మనలో దైవ భయాన్ని పుట్టిస్తుంది. కాబట్టి ప్రతి ఉదయం, రాత్రి దేవుని వాక్యాన్ని చదువుట ద్వారా మన బాధల నుండి, శ్రమల నుండి, సమస్యల నుండి, భయాల నుండి నెమ్మది కలుగుతుంది, సంతోషం వస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనకి ఈ లోకంలో ఎన్నో ఆస్తులు ఉండొచ్చు, పేరు ప్రతిష్టలు, మంచి ఉద్యోగము, జ్ఞానము కలిగి విలాసవంతమైన సుఖమైన జీవితాన్ని మనం జీవిస్తూ ఉండొచ్చు. కానీ హృదయంలో నెమ్మది, సమాధానం లేకపోతే మనం కలిగి ఉన్నవన్నీ వ్యర్థమేనండి. ఈ లోకంలో నెమ్మది, సమాధానాన్ని ఇవ్వడం ఏ ఒక్కరికి సాధ్యం కాదు. అది కేవలం దేవుని వాక్యం ద్వారానే సాధ్యము. ప్రియులారా, వాక్యము అనగా దేవుడేనండి. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అన్న వచనం ప్రకారం దేవుడై ఉన్న వాక్యాన్ని మనం నిర్లక్ష్య పెట్టొద్దండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చెయ్యునదంతయు సఫలమగును. ప్రియ సహోదరి సహోదరుడా, ఫలమిచ్చు చెట్టు వలె మనం ఉండాలంటే, మనం చేసేదంతా సఫలం కావాలంటే తప్పకుండా దేవుని వాక్యాన్ని చదవాలి. చాలామంది ప్రార్థన మాత్రమే చేస్తారు, కానీ వాక్యాన్ని చదవరు. అలా చేస్తే మనకు ఫలములు ఉండవండి. ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు ప్రభువును అంగీకరించిన నీ జీవితంలో బాధలొచ్చినప్పుడు, శ్రమలెదురైనప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, కన్నీటితో దుఃఖంతో రోధించే సమయాలలో నువ్వు ఏం చేస్తున్నావు? నీ బాధలను ఎవరితో పంచుకుంటున్నావు? అసలు హృదయంలో నెమ్మది కలిగి జీవిస్తున్నావా? ఆలోచించు. చాలామంది ఎంతటి కష్టాన్నైనా, బాధనైనా భరిస్తారు, కానీ వాక్యాన్ని చదవరు, దేవుని యొద్దకు రారు, ఆయనకు ప్రార్థించరు. కాబట్టే వారింకా బాధల చేత పట్టబడుచున్నారు, బహుగా కృంగిపోయిన స్థితిలో ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఈనాడు నువ్వు అనేకమైన బాధలు, భయాలు, ఆందోళన మధ్య జీవిస్తున్నావా? ఈనాడు నీ కుటుంబంలో రకరకాల బాధలను బట్టి నెమ్మది లేని స్థితిలో నీవున్నావేమో. అనారోగ్యాన్ని బట్టి బాధపడుతున్నావా? రకరకాల పరీక్షలు రాసి ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వక, ఉద్యోగం దొరకక బాధపడుతున్నావా? నువ్వు పనిచేసే స్థలంలో సమస్యల, నీ వ్యాపారంలో వచ్చే నష్టాలను ఈనాడు నువ్వు భరించలేకపోతున్నావా? ప్రతి బాధను బట్టి, సమస్యను, కొరతను బట్టి కృంగిపోతున్నావా? నీ బిడ్డలను బట్టి బాధపడుచున్నావా? నీకింకా వివాహం జరగడం లేదని బాధన,
సంతానం అందడం లేదనా? బిడ్డలు తరచూ అనారోగ్య పాలవుతున్నారని బాధపడుతున్నావా? ప్రియులారా, వాక్యం సెలవిస్తుంది, ప్రస్తుతం సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే కాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసం కలిగిన వారికి అది నీతియను సమాధానకరమైన ఫలమిచ్చును అన్న వచనం ప్రకారం ప్రియ దేవుని బిడ్డ, నీ బాధల వెనుక దేవుడు నీకు గొప్ప సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. నీ దుఃఖాన్నంతటినీ తొలగించబోతున్నాడు. నీకు గొప్ప నెమ్మదిని ఇచ్చేవాడు నీ దేవుడండి. కాబట్టి ఈ దినము నుండి ప్రార్థించు, వాక్యాన్ని ధ్యానించు. దేవుడే నీకు సహాయం అందిస్తాడు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అని దావీదు మహారాజు దేవునితో చెబుతున్నాడు. ఈనాడు మనము కూడా ఇట్టి మాటను ధైర్యంగా చెప్పేవారిమిగా ఉండాలి. అవునండి, దేవుని ప్రేమను రుచి చూచినప్పుడు మాత్రమే, ఆయన సహాయాన్ని పొందుకున్నప్పుడు మాత్రమే, దేవుని వాక్యాన్ని మనము అంగీకరించినప్పుడు మాత్రమే ఈ విధంగా మాట్లాడగలుగుతాము. ప్రియులారా, దేవుడే మనకు అన్ని విధాలుగా సహాయం చేసే శక్తి కలిగిన వాడు. ఆయనకు ఈ లోకంలో అసాధ్యములైన కార్యములంటూ ఏమీ లేవండి. ఈనాడు మనం దేనినైనా సాధించగలుగుతాము, కానీ సంతోషం, సమాధానాన్ని మాత్రం ఎక్కడ నుండి పొందుకోలేము. అది కేవలం ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దనే ఉన్నది. కాబట్టి అట్టి సమాధానాన్ని, సంతోషాన్ని మన హృదయంలో పొందుకోవాలంటే దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఆయన వాక్యం ద్వారా మనకెంతో నెమ్మది కలుగుతుంది, సంతోషం వస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, సర్వాధికారములు కలిగిన మా గొప్ప దేవ, సమస్తము ఒక్క నోటి మాట చేత నిర్వహించే మా దయ కలిగిన యేసయ్య, మీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయాన మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది అని కీర్తనాకారుడు పలుకుతున్నాడు. దేవా, మేము కూడా ఈ దినము నుండి మీ వాక్యాన్ని ధ్యానించే వారిమిగా, మా బాధలలో, మా కష్టాలలో, మా సమస్యలలో మీ వాక్యాన్ని బట్టి నెమ్మది పొందుకునే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచండి దేవా. ఎల్లప్పుడూ మీ వైపు చూసే మనసును మాకు దయచేయండి ప్రవ్వా. ఈనాడు మనుషుల సహాయాన్ని ఆశ్రయించకుండా మీ మీద ఆధారపడే మనసును మాకు దయచేయండి ప్రవ్వా. నిత్యము మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి గొప్ప మేలులను పొందుకునే ప్రార్థనా జీవితాన్ని, విశ్వాసపు బ్రతుకును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఎందరైతే ప్రియులు ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులందరి ఎడల ఈ యొక్క వాగ్దానాన్ని సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున నీ బిడ్డలైన వారంతా మీకు మొరపెట్టి, మీకు ప్రార్థించి ప్రతి సమస్య నుండి, బాధ నుండి గొప్ప విడుదలను, నెమ్మదిని పొందుకునే జీవితాన్ని మీరే వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు మాత్రమే సర్వశక్తి కలిగిన దేవుడో తండ్రి. మీరు మాత్రమే సంతోషం, సమాధానం ఇచ్చే శక్తి కలిగిన దేవుడవు తండ్రి. అయ్యా, ఈ సమయాన మీ వైపే చూస్తున్నాము దేవా, మీ మీదనే ఆధారపడుతున్నామయ్యా, మీకే మొరపెడుతున్నాము. మా విశ్వాసాన్ని మీరు బలపరచండి దేవా. మీరే మాకు సహాయం చేయండి దేవా. బిడ్డల కష్టాన్ని, వారి వ్యాధిని, వారి బాధను మీరే తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డలు చేసే ప్రతి పనిలో తోడయ్యుండండి దేవా. అయ్యా, రకరకాల పనుల నిమిత్తం బిడ్డలు బయటకు వెళ్తూ వస్తుండగా వారి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. రాకపోకలో క్షేమాన్ని దయచేయండి ప్రభా. ప్రతి సమస్య నుండి, ఆటంకం నుండి, ప్రమాదం నుండి మీరే బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, బిడ్డలు చేసే ఉద్యోగ ప్రయత్నాలను మీరు ఆశీర్వదించండి దేవా. శ్రేష్టమైన ఉద్యోగాన్ని వారికి దయచేయండి ప్రభా. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తుండగా కావలసిన జ్ఞానం చేత నింపండి దేవా. రాసే హస్తాన్ని బలపరచండి దేవా. ఇంటర్వ్యూలకు వెళ్తూ వస్తుండగా మీరు తోడై ఉండండి దేవా. ఈనాడు ప్రభా, సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల విషయంలో మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యమన్న వాగ్దానం బిడ్డలందరి ఎడల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. గర్భం సమయంలో బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. సుఖమైన ప్రసవం కొరకు బిడ్డలు సిద్ధపరచండి దేవా. తల్లి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని, చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా,
దేవా, వివాహ ప్రయత్నం చేస్తున్న బిడ్డల ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. బిడ్డలకు సాటి అయిన సహాయకులను మీ చిత్తంలో ఉన్న వారిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున ఎందరైతే ఆర్థికపరమైన ఇబ్బందులతోటి అప్పుల భారాలతోటి నలిగిపోతున్నారో అట్టి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పుల నుంచి విడిపించండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. బిడ్డలు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో మీరే వారికి సఫలతను, ఆశీర్వాదమును, అభివృద్ధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన కృప చూపించండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఉండడానికి గృహాలు లేక, అద్దె కట్టుకునే స్తోమత లేక బాధపడుతున్నారు దేవా. అట్టి బిడ్డల బాధను మీరు దూరపరచండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డలు గృహ నిర్మాణం చేసుకోవడానికి చేతిలో డబ్బులు లేక లోన్స్కి అప్లై చేసి ఎదురు చూస్తుండగా అట్టి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. ఆ యొక్క లోన్ సకాలంలో శాంక్షన్ అయ్యేలాగన మీరే బిడ్డల ఎడల గొప్ప కార్యం జరిగించండి దేవా. ఆ గృహ నిర్మాణం అంతట్లో తోడై ఉండండి దేవా. నాయన చివరి వరకు కంప్లీట్ అయ్యే కృపను దయచేయండి. ప్రతి కొరతను కూడా మీరు తీర్చండి. ఎక్కడా కూడా ఆ యొక్క నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోకుండా మీరే సహాయం చేయండి. కట్టేవారికి మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా రకరకాల నిర్మాణాలు స్టార్ట్ చేస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. వారి ఉద్యోగాల కొరకు వెళ్తూ వస్తుండగా మీరే వారిని కాపాడండి దేవా. అధికారుల దృష్టికి నమ్మకంగా పనిచేసే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. నాయనా, ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం బిడ్డలు ఆశతో ఎదురు చూస్తుండగా, కష్టపడుతుండగా, ప్రయాసపడుతుండగా అట్టి బిడ్డల కష్టాన్ని మీరు దీవించండి. వారి ఆశను మీరు తీర్చండి దేవా. సకాలంలో మీరే నీ బిడ్డలను హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతోటి, వివాదాలతోటి బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు. అట్టి బిడ్డల పక్షాన మీరే గొప్ప న్యాయం జరిగించండి దేవా. నాయన, ప్రతి సమస్య నుండి బిడ్డల్ని దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున రకరకాల అనారోగ్య సమస్యలతోటి, వ్యాధి రోగాలతోటి, నొప్పులతోటి, జబ్బులతోటి, గాయాలతోటి బాధపడుచున్న బిడ్డలు ఎంతో మంది ఉంటుండగా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి బాగు చేయండి దేవా. ఈ దినమున ఎందరైతే హాస్పిటల్లో, ఐసీయూలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అట్టి వారందరినీ కూడా మీరు దృష్టించండి దేవా. బిడ్డల్ని మీరే బాగు చేయండి దేవా. నాయన, సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి దేవా. సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున తండ్రి, బీదరికంలో తినడానికి ఆహారం లేక, వస్త్రాలు లేక, గృహాలు లేక బిడ్డలు బాధపడుచుండగా అట్టి బాధ నుంచి విడిపించండి దేవా. బీదరికం నుండి దూరపరచండి దేవా. నీ బిడ్డలైన వారందరినీ హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి స్థితిగతులను అంతటిని కూడా మీరు మార్చండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డల కుటుంబంలో శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక బాధపడుతున్నారు దేవా. అట్టి బిడ్డల్ని మీరు దృష్టించండి దేవా. కుటుంబం శాంతి, సమాధానం కలిగి ఉండుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మా చిన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. స్కూల్స్కి వెళ్తూ వస్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. దుష్టు నుంచి రక్షించండి దేవా. మా బిడ్డలకు చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. లోకంలో, పాపంలో పడిపోకుండా ప్రత్యేకింపబడిన బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి దేవా. బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. వారి చదువులలో, ఉద్యోగాలలో మీరే వారిని హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు మిమ్మల్ని సేవించే బిడ్డలందరూ పై స్థితిలో ఉండేలాగున సహాయం చేయండి దేవా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి బాధ, వారి సమస్య, దిగులు, శ్రమ ఎలాంటిదైనప్పటికీ కూడా సమస్తం ఎరిగిన దేవుడో తండ్రి, దయచేసి బిడ్డల ప్రతి రిక్వెస్ట్కి మీరే గొప్ప సమాధానం దయచేయండి. వారి కన్నీటిని మీరు తుడవండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని, బిడ్డల హృదయంలో సంతోషం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ కూడా మీరు దీవించండి దేవా. అయ్యా, ఈ బిడ్డలందరినీ మీరే కాపాడండి దేవా. మీరెక్కల చాటున భద్రపరచండి దేవా. ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించండి దేవా. బిడ్డలు ఏవైతే అడుగుతూ వస్తున్నారో, వేటినైతే పొందుకోవాలని ఆశపడుతున్నారో వాటన్నిటిని వారి జీవితంలో మీ సొంత సమయంలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, కృప చూపించండి, దయ చూపించండి, కనికరించమని ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి జీవితంలో మీరే గొప్ప కార్యములను జరిగించమని, బిడ్డలకు చక్కటి క్షేమాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.